మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపుగా నియామకాలు పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉందట. మంచి నిర్ణయమే, బట్ కొంత పోస్టులు ఎక్కువగా పెంచండి. సరే, మీరు పోస్టులు లేకుండా అంటే రిక్వైర్మెంట్ లేకుండా మీరు పెంచమని కూడా ఎవరు అడగట్లేదు. ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఫుల్ఫిల్ చేయండి. స్టూడెంట్స్ వస్తున్న దగ్గర కూడా టీచర్లు లేరు. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇంకో డిఎస్సి తప్పనిసరి. మీరు వేస్తున్న నియామకాలు కూడా ఎక్కువగా వేయండి. ఎందుకంటే మీరే చెప్పారు 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నారు. సరే, మొన్న మీరు 11,062 పోస్టులే వేసిర్రు. పిల్లలు కూడా ఆందోళన చేసిర్రు. మీరు ఆ ఆందోళనని పట్టించుకోలేదు. మళ్ళీ మేము డిఎస్సి వేస్తామని చెప్పారు. సో వేసే డిఎస్సి అయినా మంచి నెంబర్తో ఆ డిఎస్సి వేయండి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపైన అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక కీ విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డిఎస్సి ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపుగా నియామకాలు పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపైన అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయన్నది తెలుసుకున్న తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందట. 10,000కు తగ్గకుండా ఈ నోటిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉన్నది. మినిమం తక్కువలో తక్కువ